హాయ్ ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు మనం రెవెన్యూ డెఫిసిట్ టాపిక్ని క్విక్ రివిజన్ చేసేద్దాం. రెవెన్యూ డెఫిసిట్ అలాంగ్ విత్ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఇప్పుడు ఏంటి రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్. అంటే రికరింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ రిసీట్స్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అండ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే మనకి డెఫిసిట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసిన రెవెన్యూ డెఫిసిట్ నుంచి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ తీసేస్తే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చేస్తుంది. సో అండ్ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్లో చాలా డేంజరస్ డెఫిసిట్ ఏంటిదంటే రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ లేదా ఆ పర్టికులర్ స్టేట్ అనేది చాలా ఇట్స్ గోయింగ్ టు బి బ్యాంక్రప్ట్ అనమాట. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉందన్నమాట అర్థం. సో ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద ఫుల్ లెంత్ వీడియో పెట్టాను, వెళ్ళి కవర్ చేసేసేయండి. అండ్ హ్యాపీ లెర్నింగ్. టేక్ కేర్. బాయ్.